మీడియా మిత్రులకి పాత్రికేయులకి అందరికీ కూడా అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. నా పేరు పువ్వాడు సుధాకర్ రావు, అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి కన్వీనర్. ఈరోజు ఏదైతే మేము మా జేఏసీ ప్రతినిధులుగా కొంతమంది అడిగినట్టు మీదట ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి అమరావతిలో ఉన్న ప్రతి సమస్యని కూడా తీర్చడానికి కూటమి ప్రభుత్వం ముందుంటుంది. ఎందుకంటే మీరు ఈ రాష్ట్ర రాజధాని నిమిత్తం భూములు త్యాగం చేయడం జరిగింది కాబట్టి మీకు ఎటువంటి సమస్య ఉండకూడదు, ప్రతిదీ కూడా పారదర్శకతతో వ్యవహరిస్తూ ఉంటుంది. కాబట్టి మీరు అడిగిన మీదట మీకు ఒక క్లారిటీ ఇస్తాను తప్పకుండా అని ఈరోజు ఎంతో దయార్థమైనటువంటి హృదయంతో వారు వెంటనే మాకు అవకాశం ఇచ్చి సుదీర్ఘంగా దాదాపు గంటన్నర సేపు మాతో సమావేశమయ్యి అన్ని రకాల మాలో ఉన్నటువంటి అపోహలు, భయాందోళనలు, ఏదైతే సమాచార లోపంతో మాలో ఉన్నటువంటి అవగాహన రాహిత్యాన్ని మొత్తాన్ని కూడా తొలగించే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో ప్రతి ఒక్క విషయాన్ని కూలంకషంగా వివరించడం జరిగింది. అమరావతి రాజధానిలో ఏ నిర్ణయం తీసుకున్నా అత్యంత పారదర్శకంగా ఉంటుందని, ఒకవేళ ఏదైనా చిన్న చిన్న అధికారుల యొక్క లోపం వలన ఏదైనా ఎవరికైనా అన్యాయం చేయబడితే ఆ అన్యాయాన్ని మా దృష్టికి వెంటనే తీసుకురండి, తీసుకొస్తే సత్వరమే దాన్ని సరిచేస్తాము. అదేవిధంగా ఎవరన్నా దీనిని మీరు కావాలని దురుద్దేశంతో ఈ యొక్క అమరావతి రాజధాని మహాయజ్ఞాన్ని కనుక విఘాతం కలిగిస్తే మాత్రం చూస్తూ ఊరుకొండేది లేదు అనేటువంటి విషయాన్ని కూడా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. మాకు ఈరోజు ప్రతి అంశం మీద ఏదైతే గతంలో మేము జేఏసీ రూపంలో కానీ రైతులకు కానీ ఉన్నటువంటి అపోహలు, విభిన్న రంగాల్లో ఉన్నటువంటి అపోహలన్నింటినీ కూడా నివృత్తి చేయడం జరిగింది. దీంట్లో ఏదైతే డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు కేంద్ర మంత్రివర్యుల యొక్క ఆధ్వర్యంలో ఒక త్రిసభ్య కమిటీని మా యొక్క శాసనసభ్యులు గౌరవ శాసనసభ్యులు తెనాలి శ్రావణ కుమార్ గారు, అదేవిధంగా పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు నారాయణ గారితో కలిపి ఒక త్రిసభ్య కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి 3 నెలలకు ఒకసారి ముఖ్యమంత్రి గారు ఈ యొక్క అమరావతి రైతు ప్రతినిధులతో, రైతులతో మీ యొక్క సమస్యల మీద మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా ప్రతి నెల కూడా ఈ త్రిసభ్య కమిటీకి మీ యొక్క సమస్యలు కానీ చిన్న చిన్న ఏమైనా ఉంటే దయచేసి మీరు అవగాహన ఏర్పరచుకోండి. దాంట్లో ఏదైతే గోరంతల్ని కొండంతలుగా చేసి ఈ యొక్క మహాయజ్ఞానికి విఘాతం మాత్రం కలిగించబాకండి అని, ఏ విధంగా ఈ నగరాన్ని అభివృద్ధి చేయబోతున్నారు, ఏ విధంగా ఈ ప్రాంతానికి ప్రజలు వచ్చే విధంగా ఎటువంటి చర్యలు చేపడుతున్నారు అనేటువంటి మీద స్పష్టమైనటువంటి అవగాహన చేశారు. ఇది ఒక అనేక రకాలు ఏదైతే ప్రజల్లో ఉన్నటువంటి అపోహ, కేవలం సంస్థలన్నీ కూడా ఒక ప్రాంతానికి వెళ్ళిపోతున్నాయి, రాజధానిలో ఏం చేస్తారు అనేటువంటి అంశాన్ని కూడా లేవనెత్తితే దాన్ని స్పష్టంగా చెప్పారు. ఇది మీ అపోహ మాత్రమే. ఇక్కడ అమరావతి రాజధానికి ఈ రాష్ట్రం కూడా సర్వతోముఖ అభివృద్ధి చెందాలి, అన్ని ప్రాంతాలు కూడా సమానంగా అభివృద్ధి చేయాలి. ఆ అభివృద్ధి ప్రాంగంలో ఏదైతే ఒక రోడ్డు మ్యాప్ పెట్టుకున్నామో, ఒక 30 సంవత్సరాల రోడ్డు మ్యాప్ విజన్ పెట్టుకున్నాం. ఆ విజన్లో లోబడి ప్రతి ఒక్క ఏ ప్రాంతంలో ఏ కార్యక్రమం చేయాలనేది చేస్తున్నాం. అమరావతికి కూడా ఒక విజన్తోనే ముందుకు వెళ్తున్నాం. మీకు అన్ని రకాలైనటువంటి ఇక్కడ ప్రజలు వచ్చే విధంగా, వారికి ఉపాధి కలిగే విధంగా, మీకు ఇచ్చినటువంటి రెసిడెన్షియల్ కమర్షియల్ ప్లాట్లు వినియోగంలోకి వచ్చే విధంగా ఏదైతే రాష్ట్రానికి హామీ ఇచ్చామో అంతర్జాతీయ స్థాయి నగరంగా రూపొందించడంలో వెనకడుగు వేసే పని లేదు. ఎవరికి ఏదైనా తప్పులు ఉంటే మాత్రం స్పష్టంగా మా దృష్టికి తీసుకురామని చెప్పారు. వాటిని సత్వరమే పరిష్కారం చేస్తాం. ఏదో వాళ్ళు అనుకుంటున్నారు, వీళ్ళు అనుకుంటున్నారు, లేకపోతే ఆ విధంగా చేశారు, ఈ విధంగా చేశారని జనరల్ కామెంట్ చేయొద్దని చెప్పారు. కాదు, ఇప్పుడు మీకున్నటువంటి అభ్యంతరాలు జరిగి భూములు అయితేనేమి ఇట్లాంటి కొన్ని గ్రామ కంటాలు ఉన్నాయి కదా, సమస్య దాని మీద, దాని గురించి ఏం చెప్పారు? గ్రామ కంటాల సమస్య మీద ఆల్రెడీ మొన్న పెమ్మసాని చంద్రశేఖర్ గారు త్రిసభ్య కమిటీలో చెప్పినటువంటి అంశాన్నే పునరుద్ఘాటించారు. ఈ రోజు నుంచి ఒక నెల రోజుల లోపల ఈ యొక్క మళ్ళీ కలెక్టర్ గారు అదేవిధంగా రెవెన్యూ యంత్రాంగంతో కలిసి మరొక్కసారి వాటన్నిటినీ సర్వే చేసి నిజంగా తప్పులు జరిగినాయా, ఎవరైనా న్యాయబద్ధంగా రైతులు అన్యాయం చేయబడుతున్నారు అనేది చూసి ఎవరికన్నా అన్యాయంగా ఎక్కువ ఇచ్చామా అనేటువంటి వాటిని కూడా గుర్తించేటువంటివి జరిగితే అన్యాయంగా ఇచ్చిన వాటిని తగ్గించేసి న్యాయంగా ఇవ్వవలసిన వాళ్ళకి ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. త్వరలోనే దానికి కమిటీ మన కలెక్టర్ గారి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేస్తున్నారు. దానికి అధికారులతో మళ్ళీ ఇంకొకసారి క్షేత్రస్థాయి పరిశీలన చేసి ప్రతి ఒక్క సమస్యకి
క్షేత్రస్థాయి పరిశీలన చేసి దానికి పరిష్కారం చేస్తామని చెప్పారు. గ్రామ కంటాల సమస్యను కూడా ఒక పారదర్శకమైనటువంటి పాలసీని ఇప్పటికే గైడ్ లైన్స్ ఉన్నాయి. ఆ గైడ్ లైన్స్లో ఫిట్ అవుతుందా లేదా, ఫిట్ అయ్యే వాటికి మాత్రమే ఇవ్వాలి. ఫిట్ అవ్వకుండా గతంలో ఏదైనా పొరపాటున కొంతమంది అధికారులు పొరపాటు వల్ల ఎక్కువ ఇస్తే వాటిని సరి చేస్తాం, వాటిని వెనక్కి తీసుకుంటామని చెప్పారు. ఒకవేళ న్యాయమైన కోరిక ఉన్నటువంటి వాళ్ళకి ఆ కోరికను తీరుస్తాము తప్పకుండా అని. అంతేగాని వాళ్ళకి ఇచ్చారు కాబట్టి మాకు కూడా ఇవ్వండి అనే తప్పుడు పద్ధతులు కనుక అవలంబించితే అది చేయడానికి కుదరదు అని చెప్పారు స్పష్టంగా.